చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఈ చింతాకు పప్పుని నేను ముందుగా అయితే శుభ్రం చేసి ఉంచుకున్నాను. కాడలన్నీ తీసేసి ఇదిగోండి ఇది ఆకు అలాగే చేసుకున్నామండి. వేపేసి ఉడికించి వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి ఆకు టమాటాలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఏంచిగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలాగా నూనెలో మగ్గించి కనుక మనం వేసుకున్నాం. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుహోత. ఏంటో తెలుసా, చింత చిగురు పప్పు అయితే చేయబోతున్నాను. ఈ చింత చిగురు పప్పు అనేది కాస్త రొటీన్కి భిన్నంగా ఆ పప్పులోనే వేసి మనము ఆకు ఉడికించకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేసి చూపించబోతున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సీజన్స్లో వచ్చే ప్రతి ఒక్క ఫుడ్ని కూడా మనమైతే ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కారంటే నేను ఏ వంటకం చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా రండి, ఇప్పుడు మనం వంట ఎలా చేయాలో చూసేద్దాం. చింత చిగురు పప్పు అనమాట. చింతాకు పప్పు అయితే చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఈ చింతాకు పప్పుని నేను ముందుగా అయితే శుభ్రం చేసి ఉంచుకున్నాను. కాడలన్నీ తీసేసి ఇదిగోండి ఇది ఆకు, అలాగే టమోటాలు ఒక 2 తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. పప్పు ఆల్రెడీ నేను మగ్గించి అయితే ఉడికించి ఉంచేసాను. సో పప్పు అయితే మనము ఆల్రెడీ ఉడికించి ఉంచేసుకున్నామండి. వేపేసి ఉడికించి ఉంచేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు మనం ఆకుకూరని ఎలా చేసి ఇందులో వేస్తానో చూడండి. ఇంకా స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నూనె వేస్తున్నాను. ఒక 2 చెంచాలు దినుసులు వేస్తున్నానండి. 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మినపప్పు, ఎండుమిర్చి, మెంతులు, ఉల్లిపాయలు వేస్తున్నాం, కరివేపాకు, ముద్దింగువ పొడి కొట్టి వేస్తున్నానండి, పచ్చిమిర్చి మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. వేయండి. ఇందులో టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి చింతాకు వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి టమాటాలు ఆకు అయితే 2 మగ్గించేద్దాం. ఈ విధంగా ఒకసారి మీరు టమాటా పప్పు ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసి కలుపుకున్నాం. ఆకు టమాటాలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఉప్పు, పసుపు, నీళ్లు వేసి మగ్గించేద్దాం. రుచికి తగినంత ఉప్పు, పసుపు. మనం పప్పులో నుంచి ఆల్రెడీ నీళ్లు పక్కన తీసి ఉంచుకున్నానండి. ఫస్ట్ నీళ్లు వేసి కాసేపు మగ్గించిన తర్వాత అప్పుడు దీన్ని మనము పప్పులో అయితే మిక్స్ చేస్తాం. సో పప్పులో నీళ్ళు వేసేసుకుందాం. సో పప్పులో నీళ్ళు అయితే తీసి ఉంచాను. ఆ నీళ్ళు వేసి కాసేపు మగ్గించేద్దామండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చూసుకొని ఏదైనా తేడాలు ఉంటే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించేద్దామండి. సో 5 నిమిషాలు అయిపోయిందండి. మనం నీళ్లు వేసి ఉడికిన తర్వాత చూస్తే ఎంత బాగుందో. సో నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నటువంటి పప్పుని వేసేస్తున్నాం. అంతే అండి, ఉడికిన తర్వాత మనం వేసుకుని తినేయడమే. చింతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంతో టేస్టీగా కమ్మగా సీజనల్లో చేసుకునేటటువంటి వంటకంలో ఇదొక వంటకం అండి, చింతాకు పప్పు. ఓకేనా, ఈ అన్నంలో వడ్డించుకొని తినేద్దాం. ఓకేనా, ఈ టేస్టీ చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర గార్నిష్ చేసుకొని తినేయచ్చు. నా దగ్గర కొత్తిమీర నిండుకుంది, అందుకే చేయట్లేదు. ఓకేనా, సో సీజన్స్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క వంటకాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పడమే నా యొక్క కాన్సెప్ట్ అనమాట. సో రోజు తినే ఫుడ్స్ ఎలాగో మనం రొటీన్గా తింటూ ఉంటాం. అప్పుడప్పుడు సీజన్స్లో వచ్చే ఫుడ్ని మాత్రం మిస్ కాకుండా ఆ సీజన్లో ఫుడ్ని మనం ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చింతాకు పప్పు రెసిపీని అయితే మీకు పెడుతున్నాను. సో చింతాకు పప్పు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలాగా నూనెలో మగ్గించి కనుక మనం వేసుకున్నామంటే ఇంకా ఎంతో ఎంతో అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో నేను చేసిన ఈ చింతాకు పప్పు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.